సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ యూనిట్లోని 10th సమ్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో 10th సమ్ని చెప్పుకుందాం. ఒక ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసినట్టయితే మీకు ఒక ఒపీనియన్ ఈ ఛానల్ మీద కంపల్సరీగా వచ్చే ఉంటుంది. ఓకే, నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీ అందరూ కూడాను. కంపల్సరీగా మీకు మరింత నచ్చే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చూడు ఇప్పుడు వచ్చి ఈ సమ్లో జనరల్గా వాడు ఏం అడిగాడు అనేది ఒకసారి చూడండి. వాడు ఏం అడిగాడు అంటే ఏంటంటే ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయంట, మధ్యలో రోడ్డుకి ఇరువైపులా 2 పోల్స్ ఉన్నాయి. ఓకే, ఏబి ఒకటి సిడి ఒకటి. అయితే రోడ్డు మీద ఏదే ఒక పాయింట్ దగ్గర నుంచి చూస్తే, రోడ్డు దగ్గర ఒక పాయింట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే, అంటే ఒక పోల్ని చూస్తే 60 degrees, ఒక పోల్ని చూస్తే 30 degrees. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది 30 degrees ఏది 60 degrees. పోల్కి దగ్గరగా పాయింట్ దేనికి దగ్గర ఈ పాయింట్ అనేది ఏ పోల్కి దగ్గరగా ఉంటే అది 60 degrees, ఎందుకంటే దగ్గరికి వెళ్ళే కొద్ది యాంగిల్ పెరుగుతుంది కాబట్టి. ఏ పోల్కి దూరంగా ఉంటే అది 30 degrees. ఓకే, రోడ్డు విత్ ఇచ్చేసాడు మనకు వచ్చి, ఇచ్చేసి ఇది 80 meters అని చెప్పేసి ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే పోల్ సైడ్ కనుక్కోండి, 2 పోల్ సైడ్స్ ఏమన్నాడు కాబట్టి ఒకటి కనుక్కుంటే 2 వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ పోల్ దగ్గర నుంచి పాయింట్ ఈ స్తంభం నుంచి దీనికి ఎంత దూరంలో ఉంది, ఈ స్తంభం నుంచి ఎంత దూరంలో ఉందో పాయింట్ చెప్పమన్నాడు, అది కూడా చెప్పమన్నాడు. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది x meters అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి x meters అయితే ఇదేమవుతుంది, 80 - x అవుతుంది. ఎందుకని టోటల్ 80 మీటర్ల నుంచి x తీసేస్తే ఇదే కదా వస్తుంది, కాబట్టి 80 - x meters. 80 - x meters. ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఏబి ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద పోల్స్, బీసీ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈక్వల్స్ టు 80 meters. లెట్ బిఈ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఈసీ ఈక్వల్స్ టు 80 - x meters. ఇది మనం రాయాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చి ఓకే, నా ఛానల్లో వీడియో నచ్చితే, మీకు నచ్చితేనే ఈ ఛానల్లో నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇది నచ్చితే మీరు లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా ఇవ్వండి. ఇది కూడా రిక్వెస్ట్ మిమ్మల్ని. ఖచ్చితంగా డిస్లైక్ చేసి, మీకు నచ్చలేదు అంటే డిస్లైక్ చేయండి, నచ్చిందంటే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మర్చిపోకుండా రాయండి. ఓకే, ఇప్పుడు చూస్తే ఓకే సమ్ మీకైతే అర్థమైంది. ఓకే, కాబట్టి దానికి మరలా చదివి టైం వేస్ట్ చేసే కంటే సమ్ని అయితే చెప్పేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను అంటే మీకు ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, ఏబి కడతాను, ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, డిసి కడతాను. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేస్తాను. ఈక్వల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని వచ్చేసింది కాబట్టి ఆ తర్వాత ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలిసిపోయిందంటే ఈ సైడ్ అలాగా కట్టేయచ్చు. ఓకే, ఆ ప్రాసెస్ని అప్లై చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏబిఈ is a triangle, is a triangle, is a triangle. ABE is a triangle. ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం చూస్తే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఈ సైడ్ మనకి x meters అనుకున్నామంటే సైడ్ తెలిసినట్టే మనకి. ఇది తెలియని సైడ్, ఇది తెలిసిన సైడ్ అని అనుకొని ఈ రెండింటికి రిలేషన్ ఉండేది. మనం తీసుకున్న ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ లో ఉండేటటువంటి సైడ్ ఆపోజిట్ సైడ్, మనం తీసుకున్న దానికి పక్కన ఉండేటటువంటిది అడ్జసెంట్ సైడ్, 90 degrees ఆపోజిట్ లో ఉండేది హైపోటెనస్. కాబట్టి నేను ఇప్పుడు ఈ రెండింటికి దీంతో సంబంధం లేదు కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉండేది ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ tan θ, లేదు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ cot θ. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. నేను tan θ తీసుకుంటున్నాను. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side. ఇప్పుడు వచ్చేటప్పటికి θ ఎంత, 60 degrees. θ 60 degrees, 60కి ఆపోజిట్ లో ఉండేది ఏబి, adjacent to x. అంటే ఇప్పుడు వచ్చి ఏంటంటే 60 ఎంత, √3. ఈ x డివైడ్ చేసింది యువతలకు వస్తే ఇంటూ ఈక్వల్స్ టు ఏబి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ సిఈడి. సిఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సిఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో మీరు చూస్తే అక్కడ కూడా టానే తీసుకున్నాం, ఎందుకంటే ఈ సైడ్ తెలిసి ఈ సైడ్ తెలియదు కాబట్టి.
Okay, tan theta equals to opposite side by adjacent side. Okay, tan theta, ఇప్పుడు tan theta, theta ఎంత 30 degrees. ఆపోజిట్ సైడ్ 30కి ఆపోజిట్ సైడ్ DC, adjacent side 80 minus x, tan 30 1 by root 3, very good, 1 by root 3 equals to DC by 80 minus x. క్రాస్ మల్టిప్లికేషన్, ఇటు ఫ్రాక్షన్ ఉంటే మధ్యలో ఈక్వల్ టు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్, DC ఇంటూ రూట్ 3, DC ఇంటూ రూట్ 3 ఈక్వల్స్ టు 1 చేత 80 మైనస్ ఎక్స్ మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు రూట్ 3 అవతలకి తీసుకెళ్ళిపోతుంది. DC ఈక్వల్స్ టు 80 మైనస్ ఎక్స్ బై రూట్ 3. ఇప్పుడు మీరు చూస్తే జాగ్రత్తగా రెండు ఫోల్స్ IT ఈక్వల్ అన్నాడు కదా, AB ఎంతో DC కూడా అంతే కదా అన్నాడు. AB ఎంత వచ్చింది, రూట్ 3x వచ్చింది. చూడండి రూట్ 3x. ఇక్కడ ఇది వచ్చి DC వచ్చి 80 మైనస్ ఎక్స్ బై రూట్ 3. రూట్ 3 డివైడ్ చేస్తుంది, ఉత్తరకు వస్తే ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 స్క్వేర్, అంతే కదా. ఈ రూట్ 3 డివైడ్ చేస్తుంది, ఉత్తరకు వస్తే ఏమవుతుంది, ఇంటూ రూట్ 3 అవుతుంది. మరి రూట్ 3 ఇంటూ రూట్ 3 స్క్వేర్, పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, యువతల వైపు 80 మైనస్ ఎక్స్. ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ 3x మిగిలింది, అవతల మైనస్ ఎక్స్ అవతల షిఫ్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 80. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూస్తే 4x, 3xకి ఎక్స్ యాడ్ చేస్తే 4x ఈక్వల్స్ టు 80. ఇప్పుడు వచ్చి 4ని అవతల షిఫ్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 80 బై 4, 4 2s 20. అంటే ఇది ఎంత వచ్చింది మనకి, 20 మీటర్స్ అని వచ్చింది. అంటే ఇది మొత్తం 80 అయినప్పుడు ఇది 20 అయితే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది, అంతే కదా. అది మనకి తెలిసిపోయింది. ఇప్పుడు మనకి 20 వచ్చేసింది, అది 60. ఇది మీకు కావాలంటే మీరు కట్టుకోవచ్చు 60. CE ఈక్వల్స్ టు చెప్పవచ్చు, CE ఈక్వల్స్ టు పాయింట్ ఫోల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కనుక్కోమన్నాడు కాబట్టి అది కూడా కనుక్కుంటే మంచిది. అది CE ఈక్వల్స్ టు 80 మైనస్ ఎక్స్ కాబట్టి 80 మైనస్ ఎక్స్ అంటే 20 కాబట్టి 60 మీటర్స్. ఓకే, అది అలా ఉంచితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంది, ABE ట్రయాంగిల్లో ABE ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో నేను ఏం చేస్తున్నానంటే మళ్ళా ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ నేను కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ట్యాన్ థీటా, లేకపోతే ఈ ట్యాన్ థీటా ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే తెలిసిందో ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. చూడండి ఏబి ఈక్వల్స్ ఎంత, ఇంకా మనం ఇదేది రాయకుండా మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఏబి ఈక్వల్స్ ఎంత వచ్చింది, ఏబి ఈక్వల్స్ టు రూట్ 3x వచ్చింది. ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 20 కదా, కాబట్టి ఏబి ఈక్వల్స్ టు రూట్ 3 ఇంటూ 20, కాబట్టి 20 రూట్ 3 మీటర్స్. ఏబి ఈక్వల్స్ టు 20 రూట్ 3 మీటర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అంటే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.